లెట్స్ గో. పట్టుకో, నీ బ్యాగ్ పట్టుకో, నీ బ్యాగ్ పట్టుకో. ఆల్మోస్ట్ 3 years నుంచి మేమైతే ఈ ట్రిప్ ప్లాన్ చేస్తూనే ఉన్నాము. ఎవ్రీ టైం ప్లాన్ చేయాలి, ఏదో ఒక రీజన్ వల్ల మేబీ నెక్స్ట్ టైం, మేబీ లేటర్ అన్నట్టు పోస్ట్పోన్ చేస్తూనే వస్తున్నాము. ఈ ఇయర్ కూడా మేము సేమ్ సిచ్యువేషన్ మాకు అయ్యింది. జస్ట్ 1 day బిఫోర్ మా ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యింది అని మెసేజ్ వచ్చింది. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ వల్ల, అప్పుడే వార్ నడుస్తుంది. డ్యూ టు దట్ రీజన్ మాకు ఫ్లైట్ క్యాన్సిల్ అని మాకు మెసేజ్ వచ్చింది లాస్ట్ మూమెంట్లో. అండ్ సేమ్ టైం ఇండియాలో ప్లేన్ క్రాష్. ఇవన్నీ న్యూస్ చూస్తుంటే నాకు ఏదో తెలియని భయం, చాలా ప్యానిక్ అయిపోయాం. ఆల్మోస్ట్ ట్రిప్ క్యాన్సిల్ అవుతుంది అనుకున్నాము మేమైతే. బట్ ఎట్ ది ఎండ్ మేము ట్రావెల్ చేసాము. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎలా ట్రావెల్ చేసాము అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బిఫోర్ వి స్టార్ట్ ద వ్లాగ్, అందరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాము. ఇక్కడ ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసాము అండ్ నేను లిటరల్లీ చాలా ఎమోషనల్ అయిపోయినా ఈ ట్రిప్ కోసము. అండ్ ఎందుకు 3 years నుంచి కూడా ప్లాన్ చేస్తూ క్యాన్సిల్ అవుతూ వస్తుందో అది కూడా నేను చెప్తాను. ఇవన్నీ చూస్తూ నేను చాలా టెన్షన్ పడ్డా అన్నమాట. ఎందుకంటే నైరాని తీసుకొని మేము ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్తున్నాము. నైరాకి ఇది ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. మేమిద్దరం చాలా ట్రావెల్ చేసాము, కానీ నైరాకి ఇది ఫస్ట్ ట్రిప్. ఇండియా, దుబాయ్ని వదిలేస్తే ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అన్నమాట. ఇక్కడ మేము చాలా హ్యాపీగా అండ్ కూల్గా కనిపిస్తున్నాం, కానీ లోపల ఏదో భయం అయితే నాకుంది. స్పెషల్గా నాకుంది, రాజేష్కి అట్లా ఏం లేదు, వెళ్తున్నాం అన్నట్టే ఉంది. కానీ నాకైతే నేను చాలా ప్యానిక్ అయిపోయా. జెన్నీ పోయింది, బ్యాగేజ్లో వేసేసినాం, పోయింది. నీ అల్లరి తట్టుకుంటలేదు మరి అది. ఇక్కడ ఫైనల్గా మా ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము ఇక్కడ అబుదాబి ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయినాము. మాది ఫస్ట్ షార్జా నుండి ఉండే, బట్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ మేము రీబుక్ చేసుకున్నాము. అబుదాబి నుండి మేము బుక్ చేసుకున్నాము. ఇక్కడ టైంకి మేము రీచ్ అయిపోయినాము. యాక్చువల్గా మా ప్లాన్ ఏముండే అంటే, మేము 14th Juneకి ట్రావెల్ చేయాల్సి ఉండే. 14th June టు 21st June వరకు మా ట్రిప్ ఉండే. మిడిల్లో 19th నైరా బర్త్డే అక్కడే సెలబ్రేట్ చేసుకుందామని మేము ప్లాన్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ 8 days 9 days అలా. అది కూడా 2 countries ప్లాన్ చేసుకున్నాం అన్నమాట, ఆర్మేనియా అండ్ జార్జియా. ఫస్ట్ ఆర్మేనియా వెళ్ళి అక్కడ ఒక 2 days స్పెండ్ చేసి నెక్స్ట్ 17th అలా జార్జియా వెళ్దాము అని ప్లాన్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ 2 months నుంచి మేము ఈ ట్రిప్ ప్లాన్ చేస్తూనే ఉన్నాము. ఎవ్రీడే ఏమేం చేయాలి, ఏమేం చూడాలి అని ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నాము. ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాము. హోటల్ బుక్ చేసుకోకుండా మేము ఎయిర్బిఎన్బియే బుక్ చేసుకున్నాము. ఎందుకంటే నైరా ఉంది, నైరాకి అవుట్ సైడ్ ఫుడ్ అంతా ఇప్పుడే అలవాటు లేదు కాబట్టి హోమ్ ఫుడ్ చేసి పెట్టొచ్చు అన్నట్టు ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాము మేము. అలా అన్ని బుకింగ్స్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ 8 days ప్లాన్ అయిపోయింది. అండ్ 2 days ప్లేసెస్ కూడా చూస్ చేసుకొని ఎయిర్బిఎన్బి ఆల్మోస్ట్ అన్నీ బుక్ చేసేసుకున్నాము. బట్ 14th రోజు ట్రావెల్ ఉండే మాది. 13th రోజు మధ్యాహ్నం నుంచే ఆల్మోస్ట్ అన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి అనే మెసేజ్ మాకు వచ్చింది. కానీ మాది మాత్రం క్యాన్సిల్ అవ్వలేదన్నమాట, ఇంకా స్కెడ్యూల్డ్ అనే చూపించింది. నైట్ 9 వరకు వెయిట్ చేసాము. నైట్ 9 o'clockకి అలా మాకు మెసేజ్ వచ్చింది, ఫ్లైట్ ఇట్లా క్యాన్సిల్ అయిపోయింది అని. ఓకే అనుకున్నాము, ఇంకేం మేము ప్రిపేర్ అయి ఉన్నామన్నమాట ఏదైనా కానీ అని. జార్జియా వెళ్ళే ఫ్లైట్ కానీ, యూరప్ సైడ్ వెళ్ళే ఫ్లైట్స్ అన్నీ కానీ, యూఏఈ నుండి యూరప్ వెళ్ళే ఫ్లైట్స్ అన్నీ కూడా ఇరాన్ మీద నుండి వెళ్తాయి. జస్ట్ 1 day బిఫోర్ 2 days బిఫోరే ఆ వార్ అనేది స్టార్ట్ అయ్యింది. మాకు ఎక్కడో ఉండే ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతాయి కావచ్చు అని, కానీ కొన్ని ఫ్లైట్స్ అయితే తిప్పి తీసుకెళ్తున్నారు. 5-6 hours పడుతుంది కానీ తీసుకెళ్తున్నారు. అలానే అనుకున్నాం మేము. బట్ ఫైనల్గా మా ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇలా క్యాన్సిల్ అయ్యేసరికి నాకు ఒక థాట్, ఏదో నెగిటివ్ మాత్రం చాలా ఉండే. ఏంటి ఎవ్రీ ఇయర్ ప్లాన్ చేస్తూనే ఉన్నాము, ఇలా క్యాన్సిల్ అవుతూనే వస్తుంది. 21లో అనుకున్నాము, కరోనా ఇవన్నీ రీజన్స్ వల్ల ట్రావెల్ చేయలేకపోయినాము. 22లో అనుకున్నాము, అప్పుడే నాకు కొత్తగా జాబ్ వచ్చింది. జాబ్ రాగానే ఎవరు వెకేషన్కి ఇవ్వరు అన్నట్టు అప్పుడు వెళ్ళలేదు. అండ్ దెన్ వెంటనే 23లో అలా మళ్ళీ నాకు నైరా పుట్టింది, ప్రెగ్నెన్సీ. 24లో నైరా బర్త్డే తర్వాత వెళ్దాం అనుకున్నాము.
చిన్న పాపని తీసుకొని ఎందుకు రిస్క్ చేయడం అని 24లో కూడా క్యాన్సిల్ అయిపోయింది. అలా ఎవ్రీ ఇయర్ క్యాన్సిల్ అవుతూనే వస్తుంది ఈ ట్రిప్. ఫైనల్గా 25లో ఇప్పుడు ప్లాన్ చేసుకుంటే ఇదొక రీజన్ మాకు. ఎక్కడో నన్ను ఏదో స్టాప్ చేస్తుంది, వెళ్ళొద్దు అని చెప్తుంది. చాలా భయంతో ఈ జార్జియా ట్రిప్ అయితే స్టార్ట్ చేసినాము. రాజేష్ చాలా పాజిటివ్గా ఉండే, ఏం కాదు ఇవన్నీ ఎందుకు పట్టించుకుంటున్నావు, మనం వెళ్తాము, ఓపెన్ అవ్వగానే అప్పుడు నేను బుక్ చేస్తా అన్నట్టే ఉండే. అలా 2 డేస్కి ఫ్లైట్స్ అన్నీ మళ్ళీ ఓపెన్ అయినాయి. అంటే 16th నుంచి ఫ్లైట్స్ అన్నీ మళ్ళీ వెళ్తున్నాయి, జార్జియా కానీ అర్మేనియా కానీ. 16th రోజు నాకు మళ్ళీ ఆఫీస్ యాజ్ యూజువల్గా వెళ్ళిండు రాజేష్. 17th రోజు 8 o'clockకి ఫ్లైట్ ఉంది అబుదాబి నుండి, నేను బుక్ చేస్తున్నా అని 16th డే నాకు కాల్ చేసి చెప్పేసిండు. ఈవినింగ్ అలా ప్యాక్ చేసుకున్న బ్యాగ్స్ అన్నీ ఆల్మోస్ట్ నేను తీస్తున్నా, వెళ్ళం కావచ్చు అనే థాట్తో. ఆల్మోస్ట్ 90% మనం వెళ్ళాము అన్నట్టే ఉండే, 10% ఎక్కడో వెళ్తాము అనేదే ఉండే. ఫైనల్గా మళ్ళీ రీబుక్ చేసిండు 17th రోజు ఫైనల్గా మేము జార్జియాకి ట్రావెల్ చేసాము. ఇక్కడ ఫ్లైట్లో అదే మీరు చూసేది. Thunderstorm build-ups as we approach the Tbilisi for road safety. I recommend you keep your seatbelts fastened while you seated, even if the seatbelt signs are turned off. ఫైనల్గా ఫ్లైట్ ఎక్కాక అప్పుడు నేను రియలైజ్ అయ్యా, మనం ట్రావెల్ చేస్తున్నాము, డ్రీమ్ కంట్రీ, మనం అనుకున్న కంట్రీ అయితే వెళ్తున్నాము. రాజ్ ఇంకా నాకు ధైర్యం చెప్తూనే ఉన్నాడు, రిలాక్స్ అవ్వు, ఎంజాయ్ చేయు వ్యూని, ఈ ట్రిప్ మనకి ఇంపార్టెంట్, మనం ఎంజాయ్ చేయాలి, జస్ట్ ఎంజాయ్ ద వ్యూ అన్నట్టు నాకు ధైర్యం చెప్తూనే ఉన్నాడు. రాజ్ ఎవ్రీ ఇయర్ ట్రావెల్ చేస్తూనే ఉంటాడు. ఆఫీస్ నుంచి కంపెనీ వర్క్ పైన ఏదో ఒక కంట్రీ వెళ్తూనే ఉంటాడు. రాజ్కి ఇవన్నీ చాలా నార్మల్. కానీ నేను చాలా ఇయర్స్ తర్వాత ట్రావెల్ చేస్తున్నా, అందుకు నాకు కొంచెం భయంగా ఉండే. అండ్ నైరాతో ఫస్ట్ టైం కాబట్టి ఇంకా నాకు కొంచెం అలా టెన్స్డ్గా ఉండే నేను అంతే. బట్ మేము ముగ్గురం టైంని స్పెండ్ చేయాలి అనే దాంతో మేము ఈ ట్రిప్ని బుక్ చేసుకున్నాము. ఫైనల్గా పీస్ఫుల్గా మంచి మెమొరబుల్ ట్రిప్ అయ్యింది మాకైతే ఇది. ఇక్కడ ఉందా జర్నీ, నేను ఇంకా కింద పడేసినామేమో అనుకున్నాను. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Turn this room, turn it to an ocean. Let me float around. Eyes closed, like we're dreaming even when we're not. You and me got a whole other meaning, I don't know how. You and me just know how it feels when we're falling in love. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up. అలా ఫైనల్గా సేఫ్గా జార్జియాలో ల్యాండ్ అయిపోయినాము. ల్యాండ్ అవ్వగానే ఏవైతే ఛాలెంజెస్ ఫేస్ చేసామో ఆ పెయిన్ కానీ, ప్యానిక్ కానీ, ఆ ప్లానింగ్ చేసినవన్నీ కానీ ఒక్కసారిగా నాకు అన్నీ ఫేడ్ అవుట్ అయిపోయినాయి. ఆ సిటీని చూడగానే, ఆ గ్రీనరీని చూడగానే, ఆ మౌంటైన్స్ని చూడగానే చాలా బ్యూటిఫుల్ అనిపించింది. నేను చాలా రిలాక్స్ అయిపోయా వన్స్ ల్యాండ్ అవ్వగానే. అప్పటి నుంచి నేను ఎంజాయ్ చేయడం స్టార్ట్ అయింది. మంచి టైం స్పెండ్ చేసాము. అండ్ మేము చాలా ట్రావెల్ చేసాము, రాజేష్ నేను కపుల్గా మేము ట్రావెల్ చేసాము. మలేషియా వెళ్ళినాము, ఒమాన్ వెళ్ళినాము, లాంగ్ డ్రైవ్స్ అని ఎంత ట్రావెల్ చేసినా కానీ ఈ ట్రిప్పే మాకు బెస్ట్ ట్రిప్ అనిపించింది మా లైఫ్లో. నైరా వచ్చాక మేము బిఫోర్ ఏదైతే ప్లాన్ చేసుకున్నామో 14th to 21st ఏదైతే అనుకున్నామో ఆ 3 డేస్ని స్కిప్ చేసేసాము. ఇంకా ఫస్ట్ 3 డేస్ మేము అర్మేనియా అనుకున్నాము.
అర్మేనియాని ఆ కంట్రీ టోటల్ స్కిప్ చేసేసి మేము డైరెక్ట్ జార్జియా వెళ్ళిపోయినాము. జార్జియా నుండి స్టార్ట్ చేద్దాము అనే ప్లాన్తోని వెళ్ళినామన్నమాట. ఇది మేము ఫస్ట్ టిబ్లిసీలో ల్యాండ్ అయ్యి అక్కడే ఎమర్జెన్సీగా ఒక హోటల్ బుక్ చేసేసుకున్నాము. ఇది ఆన్ ది వేలో అన్నమాట, హోటల్కి ఆన్ ది వేలో. వచ్చేసినావా? ఎక్కడికి వచ్చావు? ఓకే అట్రా క్యాటి క్యాటి క్యాటి. హలో క్యాటి. క్యాటి క్యాటా. అలా కొంచెం ఫ్లైట్ జర్నీ నార్మల్గా 3 అవర్స్లోనే వెళ్ళిపోతాము దుబాయ్ టు జార్జియా. కానీ ఇప్పుడు కొంచెం టైం పడుతుంది, వేరే రూట్లో తీసుకెళ్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 5 అవర్స్ అలా పడుతుంది. మేము వెళ్ళి చెక్ ఇన్ అయిపోయి ఇంకా ఫుల్ రిలాక్స్ అయినాము, రెస్ట్ తీసుకొని. ఇది నైట్ డిన్నర్ కానీ మేము బయటికి వెళ్ళినాము. అక్కడ 9-9:30 వరకు సన్లైట్ ఉంటూనే ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 9:30కి సన్సెట్ అవుతుందన్నమాట. ఇది ఆల్మోస్ట్ ఈ వీడియో తీసినప్పుడు 8 o'clock అలా అవుతుంది. ఇంకా ఈ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ కొంచెం సిటీలో మేము కొంచెం ఎక్స్ప్లోర్ చేసాము. మళ్ళీ వస్తాము ఈ సిటీకి అనే ప్లాన్తో మేము అక్కడ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు. దగ్గరలో ఉన్నవే చూసుకొని డిన్నర్కి వెళ్ళిపోయినాం మేము. అండ్ ఈ బ్రిడ్జ్ని బ్రిడ్జ్ ఆఫ్ పీస్ అని అంటారు. దీన్ని చూడడానికి వచ్చినాము మేము. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Turn this room, turn it to an ocean. Let me float around. Eyes closed, like we're dreaming even when we're not. You and me got a whole other meaning, I don't know how. You and me just know how it feels when we're falling in love. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. We can do nothing at all. ఇట్లా నేను కూర్చోబెట్టా కదా. రావట్లే ఎవరి బర్త్డే బేటా?
Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Turn this room, turn it to an ocean. Let me float around. Eyes closed, like we're dreaming even when we're not. You and me got a whole other meaning, I don't know how. You and me just know how it feels when we're falling in love. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Say what you wanna say to me అండ్ ఇలా ఫైనల్గా మా డే 1 ఎండ్ అయిపోయింది. ఇలా అక్కడ సిటీలో ఎక్స్ప్లోర్ చేసి కొన్ని ప్లేసెస్ అండ్ వెదర్ కూడా చాలా బాగుండే. ఇక్కడ సమ్మర్ని చూసేసి అక్కడ వెళ్ళేసరికి కూల్గా చూసేసరికి చాలా పీస్ఫుల్గా అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేసాము డే 1ని. అండ్ డే 2, డే 3 ఇలా ఇంకా వ్లాగ్స్ వస్తాయి. చాలా ఎగ్జైటింగ్ వ్లాగ్స్ ఉన్నాయి ముందు మంచి ప్లేసెస్ మేము ఎక్స్ప్లోర్ చేసాము. నెక్స్ట్ వ్లాగ్లో చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇన్స్టాలో కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి. నైరా అండ్ అవర్ స్టోరీస్ అనే ఉంటుంది సేమ్. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.